నిన్న కరీంనగర్ వేదికగా బండి సంజయ్ ఒక పెద్ద బాంబే పిలిచాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ పార్టీ ఓట్లకు నోట్లు పంచింది, దొంగ నోట్లు అనేటువంటి కోణంలో ఆయన ఒక పెద్ద సంచలనమైన విషయం బయటపెట్టాడు. ఎందుకంటే వేరే వాళ్ళు బయట పెడితే ఆరోపణలు లేదంటే విమర్శలు అనుకోవచ్చు, కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పొజిషన్లో ఉన్నటువంటి బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక నిజం దాగి ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మరి బండి సంజయ్ గారు క్లియర్గా దానిపైన ఒక కేంద్రం హోంశాఖ మంత్రిగా అనేటువంటి ఒక బాధ్యతలో ఉన్నాడు కాబట్టి మరి ఆయన విచారణ కమిటీని సిబిఐకి ఇస్తాడా, లేకపోతే ఈడీకి ఇస్తాడా, లేకపోతే ఇంకేమన్నా విచారణకు ఆదేశిస్తాడా అనేటువంటి ఒక చర్చ బలంగా రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. సో దీనిపైన బండి సంజయ్ ఎందుకంటే ఆయన ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్యేగానో లేకపోతే పార్టీ పొజిషన్లో ఉండి మాట్లాడితే దానికి పెద్ద శాంటిటీ ఉండకపోవచ్చు, కానీ ఈరోజు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దానిపైన ఎంక్వైరీకి ఆదేశాలకు ఆయన ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి బండి సంజయ్ నిన్న ఏమన్నాడు అనేటువంటి విషయంలో ఒకసారి మనం డీటెయిల్గా లోతులోకి పోతే ఒకసారి చూద్దాం. తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుడప్పుడు కానీ ఒక కుటుంబం మొత్తం ధనికులైపోయినాడు. మామూలు పాస్పోర్ట్ దంద చేసి దొంగ నోట్ల దంద చేసే కుటుంబం ఇలా వేల కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్ల మీ అందరికీ ఇందో చెప్పిన విషయం చెప్తారు. బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేరా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారు కదా. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయాను. పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నేను ఆలోచిస్తే నేను పోలేకపోయినా. దొంగ నోట్ల దంద కూడా చేసి ఎన్నికలప్పుడు ఉద్యమప్పుడు ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా అప్పుడు దొంగ నోట్లు మనకు కొత్త వాళ్ళకు పాత, మనం ఎక్స్పర్ట్స్, మనం అంత ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్ లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుళ్ళ ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయి ఇవాళ. ఇందువల్ల మనకు డిఎల్ఏవే, పిఆర్సీ లేవే, ప్రమోషన్ లేవే, కొత్త ఉద్యోగాలు లేవే. అది ఆ పార్టీ సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మీతో ప్రజలు అనుకున్నారు. ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడి. మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడి. మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తాడు ఆడ. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయాను. పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నేను ఆలోచిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేసిరు. ఎన్నికలప్పుడు ఉద్యమప్పుడు ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా అప్పుడు దొంగ నోట్లు మనకు కొత్త వాళ్ళకు పాత, మనం ఎక్స్పర్ట్స్, మనం అంత ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్ లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుళ్ళ ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయి. సో ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ వేదికగా ఆయన చెప్పినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఉద్యమం తర్వాత ఎన్నికల్లో పంచినవన్నీ కూడా దొంగ నోట్లే అని చెప్పేసి చాలా స్పష్టంగా బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. సో దీనికి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఒక భాగస్వామిగా ఉన్నాడు. మరి విచారణకు ఎప్పుడు ఆదేశిస్తాడో తెలంగాణ సమాజం నుంచి డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా బండి సంజయ్ అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఇద్దరు కూడా మరి దీనిపైన ఎలా మరి ఆదేశాలు జారీ చేస్తారు, మరి సిబిఐకి ఇస్తారా లేకపోతే ఈడీకి ఇస్తారా అనేటువంటి విషయాలు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఈ బాధ్యత కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ మెడకు చుట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒక హోంశాఖ సహాయ మంత్రి కేంద్రం, మళ్ళీ స్టేట్ కాదు ఇంకేది కాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో
ఖచ్చితంగా దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేటువంటి కోణంలో ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉంది. అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కూడా బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇదే అయితే గతంలో కేసీఆర్ పైన చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. పాస్పోర్ట్ల దందా చేసిండని చెప్పేసి, అదేవిధంగా అనేక రకాలైనటువంటి చిల్లర దందాలు చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చిండనే అయినటువంటి దాంట్లో ఈరోజు రాజకీయ వర్గాల్లో చాలా రకాల విమర్శలు వచ్చినాయి. సో ప్రస్తుతం బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మరి దానిలో భాగంగా చేసిండా లేకపోతే నిజంగా దొంగ నోట్ల దందా జరిగిందా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి దానిపైన మరి కేటీఆర్ జిల్లా పర్యటనలు చేస్తూ ఉంటూ మరి ఆయన ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. అయితే ఈ దొంగ నోట్లు అప్పుడే జరిగినాయా, లేదు ఇప్పుడు కూడా కొంతమంది పేడ్ మీడియాని పెట్టుకొని ఒక్కొక్క మీడియాకు నెలకు 4 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఇస్తా ఉన్నారు. మరి వారికి ఇచ్చే కూడా క్యాష్ రూపంలో ఇస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. అవి కూడా దొంగ నోట్ల దందానైనా అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కొంత ఆసక్తికరంగా తెలంగాణ సమాజం అయితే ఎదురుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది వేరే వాళ్ళు చేస్తే ఏదో సాధారణమైనటువంటి ఎంపీలో లేకపోతే ఎమ్మెల్యేలో లేకపోతే పార్టీ నాయకులు ఆ విమర్శలు చేస్తే పెద్దగా పట్టించుకోరు. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పైన మరి ఏ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. నిజంగా నిజమైతే మరి విచారణకు ఆదేశించాలి కదా. మరి నిజం కాకపోతే ఎందుకు విమర్శ చేసినట్టు, అది హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు విమర్శ చేసినట్టు అనేటువంటి కోణంలో ఈరోజు ఖచ్చితంగా దానిపైన విపరీతమైనటువంటి చర్చ జరిగే అవకాశం అయితే కనబడతా ఉంది మిత్రులారా. ఇది లేటెస్ట్ బండి సంజయ్ పిలిచినటువంటి బాంబు. దానిపైన భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవహారశైలి ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. నిన్న కరీంనగర్ వేదికగా బండి సంజయ్ ఒక పెద్ద బాంబే పిలిచాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ పార్టీ ఓట్లకు నోట్లు పంచింది, దొంగ నోట్లు అనేటువంటి కోణంలో ఆయన ఒక పెద్ద సంచలనమైన విషయం బయటపెట్టిండు. ఎందుకంటే వేరే వాళ్ళు బయట పెడితే ఆరోపణలు లేదంటే విమర్శలు అనుకోవచ్చు, కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పొజిషన్లో ఉన్నటువంటి బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక నిజం దాగి ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి మరి బండి సంజయ్ గారు క్లియర్గా దానిపైన ఒక కేంద్రం హోంశాఖ మంత్రిగా అనేటువంటి ఒక బాధ్యతలో ఉన్నాడు కాబట్టి మరి ఆయన విచారణ కమిటీని సిబిఐకి ఇస్తాడా, లేకపోతే ఈడీకి ఇస్తాడా, లేకపోతే ఇంకేమన్నా విచారణకు ఆదేశిస్తాడా అనేటువంటి ఒక చర్చ బలంగా రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. సో దీనిపైన బండి సంజయ్ ఎందుకంటే ఆయన ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్యేగానో లేకపోతే పార్టీ పొజిషన్లో ఉండి మాట్లాడితే దానికి పెద్ద శానిటీ ఉండకపోవచ్చు, కానీ ఈరోజు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దానిపైన ఎంక్వైరీకి ఆదేశాలకు ఆయన ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది.